హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ డిక్షనరీ నుంచి మరికొన్ని తెలుగు పదాలకు హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకుంటూ వాటితో పాటుగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. సో మనకి ఈ పదాలు చాలా బాగా గుర్తుండిపోతాయి. ఒకవేళ ఈ డిక్షనరీ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. తెలుగు పదాలకి హిందీ లేదా ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోవడానికి ఈ డిక్షనరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేద్దాం మరి. ఈరోజు మన మొదటి పదం చూసినట్టయితే అంగీకరించడం, ఏదైనా యాక్సెప్ట్ చేయడం అనమాట. అంగీకరించడాన్ని ఏమంటామంటే రాజీ హోనా అని చెప్పొచ్చు. అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో రాజీ హోనా అనేది ఒకటి అనమాట. రాజీ హోనా అంటే అర్థం ఏంటంటే యాక్సెప్ట్ చేయడం అనమాట, అంగీకరించడం. ఓకే, టు అగ్రీ ఆర్ కాన్సెంట్. టు అగ్రీ ఏదైనా అగ్రీ చేయడం, లేదా కాన్సెంట్ టు కాన్సెంట్. సో ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, మే జానే కే లియే రాజీ హూ. మే జానే కే లియే నేను వెళ్ళటానికి, జానే కే లియే మే నేను, జానే కే లియే వెళ్ళడానికి, రాజీ హూ అంగీకరిస్తున్నాను. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఐ అగ్రీ టు గో. ఐ అగ్రీ టు గో నేను వెళ్ళడానికి అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ టు గో. ఓకే, నెక్స్ట్, క్యా తుమ్ మేరీ బాత్ సే రాజీ హో. క్యా తుమ్ మేరీ బాత్ సే రాజీ హో అంటే మీరు నా మాటతో అంగీకరిస్తారా, మీరు నా మాటతో అంగీకరిస్తారా. క్యా ఏమిటి, తుమ్ నువ్వు లేదా మీరు, మేరీ బాత్ సే నా మాటతో, రాజీ హో అంగీకరిస్తారా లేదా అంగీకరిస్తావా అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, డూ యూ అగ్రీ విత్ మై పాయింట్. డూ యూ అగ్రీ విత్ మై పాయింట్. ఓకే, నువ్వు నా మాటకు అంగీకరిస్తావా, నా మాటతో అంగీకరిస్తావా. సో ఈ విధంగా. నెక్స్ట్, అదే అంగీకరించడాన్ని స్వీకార్ కర్ణ అని కూడా చెప్పొచ్చు అనమాట. స్వీకార్ కర్ణ టు యాక్సెప్ట్, యాక్సెప్ట్ చేయడం, ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయడం. టు యాక్సెప్ట్ అనే అర్థంలో స్వీకార్ కర్ణ, స్వీకార్ కర్ణ. చూడండి, ఉస్నే మేరీ గల్తీ స్వీకార్కి. ఉస్నే అతడు, మేరీ గల్తీ నా తప్పు, స్వీకార్కి యాక్సెప్ట్ చేశాడు. ఓకే, యాక్సెప్ట్ చేశాడు. హీ యాక్సెప్టెడ్ మై మిస్టేక్. గల్తీ అంటే మిస్టేక్ అనమాట. గల్తీ అంటే మిస్టేక్. ఓకే, సో ఉస్నే మేరీ గల్తీ స్వీకార్కి, అతను నా తప్పు అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ మై మిస్టేక్. ఈ విధంగా మనం చెప్పొచ్చు. మీకు ఒక చిన్న క్వశ్చన్, మీరు కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే. వెళ్ళటానికి, వెళ్ళడం కోసం లేదా వెళ్ళటానికి అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఏమంటారు, అలాగే ఇంగ్లీష్లో ఏమంటారు. ఓకే, కామెంట్ చేయండి. ఓకే, मैंने उसका प्रस्ताव स्वीकार कर लिया. मैंने उसका प्रस्ताव स्वीकार कर लिया. ప్రస్తావ్ అంటే ప్రతిపాదన అనమాట. ప్రతిపాదన, నేను అతని ప్రతిపాదనను అంగీకరించాను. ఐ యాక్సెప్టెడ్ హిజ్ ప్రపోజల్. అతని ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేశాను. ప్రతిపాదన అంటే ప్రపోజల్. ఒక ప్రస్తావ్, ప్రస్తావ్ అంటాం అనమాట హిందీలో. ఓకే, వెరీ నైస్. అదే అంగీకరించడాన్ని మరొక విధంగా కూడా చెప్పొచ్చు అనమాట. హా కర్నా. హా కర్నా. హా కర్నా అంటే అంగీకరించడం. చూసారు, ఇంతకుముందు ఏం చూసాం, రాజీ హోనా, స్వీకార కర్ణ, అలాగే హా కర్ణ. హా కర్ణ అంటే అవును అని అనమాట. హా అంటే అవును అని అర్థం అనమాట. నహి అంటే కాదు అని, హా అంటే అవును అని. ఓకేనా. హా కర్ణ అంటే టు సే ఎస్, టు సే ఎస్. ఓకే, ఉస్నే హా కర్ దియా. అతను ఓకే అన్నాడు, అతను ఓకే అన్నాడు, అతను ఎస్ అన్నాడు, అతను ఎస్ అన్నాడు, అతను ఓకే అన్నాడు. ఇలా మనం చెప్పచ్చు. మీకు ఒక చిన్న క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. తప్పు, తప్పుని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు. తప్పు హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మీకు ఎంతవరకు గుర్తుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్, క్యా తుమ్ హా కరోగి. క్యా తుమ్ హా కరోగి. ఓకే, నువ్వు ఒప్పుకుంటావా. క్యా తుమ్ హా కరోగి, నువ్వు ఒప్పుకుంటావా. ఓకే, విల్ యూ సే ఎస్, విల్ యూ యాక్సెప్ట్ ఆర్ విల్ యూ సే ఎస్. హా కరోగి, హా కరోగి. ఓకే, నువ్వు ఒప్పుకుంటావా, ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్, అంగీకరించడం, ఒప్పుకోవడం. ఓకే, కబూల్ కర్నా. ఓకే, కబూల్ కర్నా, కబూల్ కర్నా అని కూడా చెప్పొచ్చు అనమాట. అంగీకరించడం లేదా ఒప్పుకోవడాన్ని ఏమంటాం మనం, కబూల్ కర్నా అంటాం. ఓకే, టు యాక్సెప్ట్ ఆర్ కాన్ఫెస్. టు యాక్సెప్ట్ ఆర్ కాన్ఫెస్. ఉస్నే అప్నా జుర్మ్ కబూల్ కియా. ఉస్నే అప్నా జుర్మ్ కబూల్ కియా. జుర్మ్నే మనం అపరాధ్ అని కూడా చెప్తాం అనమాట. ఓకే, అపరాధ్ అంటే నేరం, జుర్మ్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, జుర్మ్. జుర్మ్ కబూల్ కియా, అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు, అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఓకే, హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్. హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్.
అంటే అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మీకు ఒక చిన్న క్వశ్చన్, ఆన్సర్ చేయండి. మీకు ఆన్సర్ తెలుసు ఆల్రెడీ, మీకు గుర్తుంటే కనుక వెంటనే ఆన్సర్ చేయండి. ప్రతిపాదన, ప్రతిపాదన, ఈ ప్రతిపాదనని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? కామెంట్ చేయండి. मैंने उसकी बात कबूल की, मैंने నేను ఉస్కి బాత్ అతని మాట, కబూల్ కి అంటే నేను అతని మాటను అంగీకరించాను, యాక్సెప్ట్ చేశాను, ఒప్పుకున్నాను, ఇలాంటి అర్థాలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఐ యాక్సెప్టెడ్ హిజ్ పాయింట్, ఐ యాక్సెప్టెడ్ హిజ్ పాయింట్. ఓకే, నేను అతని మాటని యాక్సెప్ట్ చేశాను, అతని మాటను యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్, అంగీకరించిన, ఆమోదించిన. ఓకే, అంగీకరించిన లేదా ఆమోదించిన, ఆమోదించబడిన, అంగీకరించబడిన అంటాం కదా మనం. దీని హిందీలో మంజూర్ అంటాం. మంజూర్, మంజూర్ అంటే అంగీకరించబడిన లేదా ఆమోదించబడిన అని అర్థం అనమాట. ఇంగ్లీష్లో అప్రూవ్డ్ లేదా యాక్సెప్టెడ్. ఓకే, ఇట్ వాజ్ యాక్సెప్టెడ్, ఇది యాక్సెప్ట్ చేయబడింది. ఇట్ వాజ్ అప్రూవ్డ్, ఇది అప్రూవ్ చేయబడింది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, मैं तुम्हें मंजूर करता हूँ, मैं तुम्हें मंजूर करता हूँ, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, అంగీకరిస్తాను, అంగీకరిస్తున్నాను. ఐ యాక్సెప్ట్ యూ, ఐ యాక్సెప్ట్ యూ. मैं तुम्हें मंजूर करता हूँ, ఐ యాక్సెప్ట్ యూ. ఓకే ఓకే, మీకు ఒక చిన్న క్వశ్చన్. నేరం, నేరాన్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? మీకు ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే కనుక కామెంట్ చేయండి. నేరం. ఓకే, నెక్స్ట్, క్యా తుమ్హే యహ మంజూర్ హై, క్యా తుమ్హే యహ మంజూర్ హై, ఇది నీకు ఆమోదయోగ్యమేనా, అంగీకారమేనా? ఓకే, ఇది నీకు అంగీకారమేనా, ఇది ఆమోదయోగ్యమేనా అని చెప్పేటప్పుడు ఈజ్ దిస్ యాక్సెప్టబుల్ టు యూ, ఈజ్ దిస్ యాక్సెప్టబుల్ టు యూ. ఓకే, యాక్సెప్టబుల్ అంటే ఆమోదయోగ్యమైన, అంగీకరించదగిన అని అర్థం వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్, అదే అంగీకారం, అంగీకారాన్ని తస్లీం అని, రాజీ అని, సెహమత్ అని ఇన్ని విధాలుగా పిలుస్తారనమాట. అంగీకారం ఇంగ్లీష్లో వచ్చేసరికి చూడండి, సెహమత్, అలాగే స్వీకరణ, స్వీకరణ కూడా తస్లీం, రాజీ, ఓకే, సెహమత్, సెహమతి, స్వీకరణ, స్వీకరణ ఇన్ని విధాలుగా మనం చెప్పొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో యాక్సెప్టెన్స్, అగ్రియబుల్, విల్లింగ్, అగ్రీయింగ్ ఇన్ అగ్రిమెంట్, అగ్రీయింగ్ ఇన్ అగ్రిమెంట్, మనం అగ్రిమెంట్లో అగ్రీ చేయడం అనమాట. ఓకే, లేదా కాన్సెంట్, కాన్సెంట్. ఓకే, సో ఈ విధంగా ఇన్ని విధాలుగా మనం చెప్పొచ్చు అనమాట. చూద్దాం ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మే రాజీ హూ, నేను అంగీకరిస్తున్నాను, ఐ అగ్రీ, ఐ అగ్రీ. ఓకే, క్యా తుమ్ రాజీ హో, డూ యూ అగ్రీ, డూ యూ అగ్రీ, క్యా తుమ్ రాజీ హో, డూ యూ అగ్రీ. అలాగే మే సెహమత్ హూ, రాజీ ప్లేస్లో సెహమత్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. మే రాజీ హూ, మే సెహమత్ హూ అంటే నేను అంగీకరిస్తున్నాను, ఐ అగ్రీ. ఓకే, క్యా తుమ్ సెహమత్ హో, నీకు అంగీకారమేనా, నీకు అంగీకారమేనా లేదా నువ్వు అంగీకరిస్తున్నావా అని చెప్పడం అన్నమాట. డూ యూ అగ్రీ, డూ యూ అగ్రీ. మేరీ ఇస్ బాత్ సే సబ్కి సహమతి హై. ఓకే, మేరీ ఇస్ బాత్ సే సబ్కి సహమతి హై అంటే నా ఈ మాట పైన, మాటకి అందరి అంగీకారం ఉంది, అందరి యాక్సెప్టెన్స్ ఉంది అని చెప్పడం అనమాట. ఎవ్రీవన్ అగ్రీస్ విత్ మీ ఆన్ దిస్ పాయింట్, ఎవ్రీవన్ అగ్రీస్ విత్ మీ ఆన్ దిస్ పాయింట్, ఈ విషయం మీద అందరూ నన్ను అగ్రీ చేస్తున్నారు అని చెప్పడం. తుమ్హారీ సెహమతి జరూరీ హై, తుమ్హారీ సెహమతి జరూరీ హై, మీ అంగీకారం ముఖ్యం లేదా మీరు అంగీకరించడం ముఖ్యం, ఇలా అని చెప్పొచ్చు అనమాట. యువర్ అగ్రిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ అగ్రిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ అగ్రిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అలా చెప్తాం. నెక్స్ట్, అగౌరవం, అగౌరవం, అగౌరవాన్ని అనాదర్ అంటాం అనమాట. ఆదర్ అంటే గౌరవం, అనాదర్ అంటే అగౌరవం, అగౌరవం. ఓకే, డిస్రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్, రెస్పెక్ట్ అంటే గౌరవం, డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవం, అగౌరవం. उन्होंने मेरे विचारों का अनादर किया, उन्होंने मेरे विचारों का अनादर किया. ఓకే, వారు నా ఆలోచనలను అగౌరవపరిచారు, వాళ్ళ నా ఆలోచనలను అగౌరవపరిచారు. ఓకే, దే డిస్రెస్పెక్టెడ్ మై ఐడియాస్, దే డిస్రెస్పెక్టెడ్ మై ఐడియాస్ అంటే వాళ్ళ నా ఐడియాస్ని డిస్రెస్పెక్ట్ చేశారు. ఓకే, సో ఈ విధంగా చెప్తాం అనమాట. మీకు ఒక చిన్న క్వశ్చన్.
అంగీకరించడాన్ని హిందీలో ఎన్ని రకాలుగా చెప్తారు, ఇంగ్లీష్లో ఎన్ని విధాలుగా చెప్తారు? అంగీకరించడాన్ని హిందీలో ఎన్ని విధాలుగా చెప్పొచ్చు, ఇంగ్లీష్లో ఎన్ని విధాలుగా చెప్పొచ్చు, మొత్తం కంప్లీట్గా మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. ఓకే, సో ఇంగ్లీష్ అండ్ హిందీ సినోనిమ్స్ అన్నీ కూడా ఒకే కామెంట్లో మీరు పోస్ట్ చేయండి. అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్. हमें गरीबों का अनादर नहीं करना चाहिए. हमें गरीबों का अनादर नहीं करना चाहिए. ఓకే, మనం పేదలను అగౌరవపరచకూడదు. మనం పేదలను అగౌరవపరచకూడదు. ఓకే, हमें गरीबों का अनादर नहीं करना चाहिए. नहीं करना चाहिए అంటే చేయకూడదు. क्या नहीं करना चाहिए? अनादर नहीं करना चाहिए. We shouldn't disrespect the poor. ఓకే, we shouldn't మనం చేయకూడదు. we shouldn't ఓకే disrespect the poor. మనం పూర్ పీపుల్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్, అగ్గిపుల్ని తీలి అని కానీ, దియా సలాయి అని కానీ, లేదా మ్యాచిస్ అని కానీ పిలుస్తూ ఉంటారు అన్నమాట. తీలి, దియా సలాయి, అలాగే మ్యాచెస్. సో దీనికి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయండి. పేదలని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? కామెంట్ చేయండి. ఉస్నే తీలి జలాకర్ మోంబత్తి జలాయి. ఉస్నే తీలి జలాకర్ మోంబత్తి జలాయి. అతను అగ్గిపుల్ల వెలిగించి కొవ్వొత్తి వెలిగించాడు. మోంబత్తి అంటే క్రొవ్వొత్తి, తీలి అంటే అగ్గిపుల్ల. తీలి జలాకర్ అతను అగ్గిపుల్ల వెలిగించి, మోంబత్తి జలాయి కొవ్వొత్తి వెలిగించాడు. ఓకే, హీ లిట్ ద క్యాండిల్ విత్ ఎ మ్యాచ్ స్టిక్. హీ లిట్ ద క్యాండిల్ విత్ ఎ మ్యాచ్ స్టిక్. లైట్ అంటే వెలిగించడం, దానికి సెకండ్ ఫామ్ వచ్చేసరికి లిట్. హీ లిట్ ద క్యాండిల్ విత్ ద మ్యాచ్ స్టిక్. అతను మ్యాచ్ స్టిక్తో క్యాండిల్ వెలిగించాడు. ఓకే, సో ఈ విధంగా చెప్పచ్చు. मैचेस की डिब्बी में तीलियाँ हैं. मैचेस की डिब्बी में तीलियाँ हैं. मैचेस की డిబ్బీ లేదా డిబ్బా అంటే అర్థం ఏంటంటే పెట్టె అనమాట. పెట్టె. ఓకే, డిబ్బా లేదా డిబ్బీ. పెద్ద బాక్స్ ఉంటుంది కదా డిబ్బా అంటాం, చిన్న బాక్స్ ఉంటుంది దాన్ని డిబ్బీ అంటాం. మ్యాచ్ స్టిక్ చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని డిబ్బీ అని చెప్తున్నాను అనమాట. ఓకే, మ్యాచెస్కి డిబ్బీ మే తీలియా హై. అగ్గిపెట్టెలో అగ్గి పుల్లలు ఉంటాయి. తీలి అంటే ఒక స్టిక్, తీలియా పుల్లలు ఎక్కువ. ఓకే, అగ్గిపెట్టెలో అగ్గి పుల్లలు ఉన్నాయి. దేర్ ఆర్ మ్యాచ్ స్టిక్స్ ఇన్ ద మ్యాచ్ బాక్స్. అంటే మ్యాచ్ బాక్స్లో మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి. మ్యాచ్ బాక్స్ అండ్ మ్యాచ్ స్టిక్స్. మీకు ఒక చిన్న మెమరీ టెస్ట్. కొవ్వొత్తిని ఏమంటాం? క్రొవ్వొత్తిని హిందీలో ఏమంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం? అలాగే వెలిగించడాన్ని హిందీలో ఏమంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం? కామెంట్ చేయండి. కామెంట్ తప్పకుండా చేయండి, ఎందుకంటే ఇవి మీరు వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఆ పదాలు మర్చిపోరు. వీడియో చూస్తూ వెళ్ళిపోవడం ఉపయోగం లేదు. ఓకే, వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి మనకు బాగా గుర్తుండిపోతాయి అన్నమాట. అలా మీతో మరొక్కసారి రీకలెక్ట్ చేసుకునే ప్రాక్టీస్ చేయించడం ఉద్దేశం అనమాట కామెంట్స్ పెట్టించడం ద్వారా. దయచేసి మీరు కామెంట్ చేయడం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. मैंने दिया सलाई से चूल्हा जलाया. मैंने दिया सलाई से चूल्हा అంటే అర్థం ఏంటంటే పొయ్యి అన్నమాట. ఓకే, స్టవ్ కానీ పొయ్యి కానీ. నేను అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించాను. मैंने दिया सलाई से चूल्हा जलाया. నేను అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించాను లేదా పొయ్యి వెలిగించాను. ఐ లిట్ ద స్టవ్ విత్ ఎ మ్యాచ్ స్టిక్. ఓకే, नेक्स्ट. दिया सलाई की डिब्बी रसोई में है. दिया सलाई की डिब्बी रसोई में है. दिया सलाई की डिब्बी అగ్గిపెట్టె. ఓకే, రసోయి మే హై వంటింట్లో ఉంది, వంటగదిలో ఉంది. రసోయి ఘర్ లేదా రసోయి అంటే వంటగది అనమాట, వంటగది. ఓకే, ద మ్యాచ్ బాక్స్ ఈజ్ ఇన్ ద కిచెన్. మ్యాచ్ బాక్స్ కిచెన్లో ఉంది. ఓకే, సో ఈ విధంగా దియా సలాయికి డిబ్బీ అంటే అగ్గిపెట్టె. ఓకే, కహా హై రసోయి మే హై.
ఓకే, సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. మీకు ఒక చిన్న క్వశ్చన్, పొయ్యినేమంటారు? పొయ్యినేమంటారు? అలాగే అగ్గి పెట్టినేమంటారు? అగ్గి పెట్టినేమంటారు? ఓకే, నెక్స్ట్ అగ్ని. అగ్ని అగ్ని అగ్గి లేదా అగ్ని, దీన్నే మనం ఆగ్ అంటాం హిందీలో. ఆగ్ ఆగ్ లేదా అగిన్ అగిన్ అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆగ్ అనేది చాలా ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో ఫైర్ ఫైర్ అంటాం, మీకు తెలుసు, ఫైర్. ఓకే, ఫైర్, ఆగ్, ఫైర్. ఓకే, జంగల్ మే ఆగ్ లగ్ గయి. జంగల్ మే అడవిలో, జంగల్ అంటే అడవి అనమాట. జంగల్ మే అడవిలో ఆగ్ లగ్ గయి, నిప్పు అంటుకుంది. జంగల్ మే ఆగ్ లగ్ గయి, అడవిలో నిప్పు అంటుకుంది, నిప్పు అంటుకుంది. ఆగ్ లగ్న అంటే నిప్పు అంటుకోవడం అనమాట. ఆగ్ అంటే అగ్గి, లగ్న అంటే ఏదైనా అంటుకోవడం, తగలడం అనే అర్థం వస్తుంది. ఆగ్ లగ్న అంటే నిప్పు అంటుకోవడం. ఆగ్ లగ్గాయి అంటలో అడవిలో మంటలు చెలరేగాయి, మంటలు అంటుకున్నాయి, ఈ విధంగా చెప్పొచ్చు. ద ఫారెస్ట్ కాట్ ఫైర్. ద ఫారెస్ట్ కాట్ ఫైర్. ఓకే, అంటే అడవిలో నిప్పు అంటుకుంది. ఓకే, ఆగ్ సే దూర్ రహో. ఆగ్ సే దూర్ రహో, అగ్గి నుంచి దూరంగా ఉండు, అగ్గి నుంచి దూరంగా ఉండు. ఓకే, స్టే అవే ఫ్రమ్ ద ఫైర్. స్టే అవే ఫ్రమ్ ద ఫైర్. ఫైర్ నుంచి దూరంగా ఉండు, దూరంగా ఉండు, ఈ విధంగా చెప్పచ్చు. అగ్నిపర్వతం. అగ్నిపర్వతం, అగ్నిపర్వతాన్ని హిందీలో జ్వాలాముఖి అంటారు. జ్వాలాముఖి, జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతం. ఓకే, ఇంగ్లీష్లో వాల్కానో. వాల్కానో, వాల్కానో, వాల్కానో అంటే అగ్నిపర్వతం. ఓకే, జ్వాలాముఖి ఫట్ గయా. జ్వాలాముఖి ఫట్ గయా. ఫట్ జానా అంటే పేలిపోవడం అనమాట, ఏదైనా పేలిపోవడం. ఓకే, పగిలిపోవడం అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. పగిలిపోవడం, పేలిపోవడం అనే అర్థంలో మనం ఈ ఫట్ జానా అనే చెప్తాం. ఒక ఫట్ గయా, ఫట్ గయా, జ్వాలాముఖి ఫట్ గయా అంటే జ్వాలాముఖి, అది అగ్నిపర్వతం బద్దలైంది, బద్దలైంది. ఓకే, ద వాల్కేనో ఎరప్టెడ్. ద వాల్కేనో ఎరప్టెడ్. ఎరప్షన్, ఎరప్షన్ అంటే పగిలిపోవడం అనమాట. ఓకే, ఎరప్టెడ్, ఎరప్టెడ్. అడవి, అడవిని ఏమంటారో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అడవిని ఏమంటారో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అడవి. ఓకే, జ్వాలాముఖి సే లావా నికల్ రహా హై. జ్వాలాముఖి సే, జ్వాలాముఖి అగ్నిపర్వతం నుండి లావా, లావా నికల్ రహా హై అంటే లావా వస్తూ ఉంది, బయటకు వస్తూ ఉంది. ఏదైనా బయటికి రావడాన్ని మనం నికల్నా అంటాం అనమాట. నికల్ రహా హై, బయటకు వస్తూ ఉంది. ఓకే, ద లావా ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద వాల్కెనో. ద లావా ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద వాల్కెనో. ఓవర్ ఫ్లోయింగ్, ఫ్లోయింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, పొంగుతుంది, పొంగడాన్ని ఓవర్ఫ్లో అంటారు. ఓకే, జస్ట్ ఫ్లో, ఫ్లో అవ్వడాన్ని, పారడాన్ని, అక్కడ నుండి పారుతూ రావడాన్ని ఫ్లోయింగ్ అంటాం. అదే అది పొంగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు, పొంగి పొంగి వస్తుందని చెప్పాలనుకున్నప్పుడు ఓవర్ ఫ్లోయింగ్ అంటాం. ఓవర్ ఫ్లోయింగ్. సో ఈ విధంగా మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మీకు మరొక చిన్న క్వశ్చన్ చివరిలో. పగలడం, పగలడాన్ని ఏమంటాం? పగలడం, బద్దలవ్వడం, పేలిపోవడం, వీటిని ఏమంటారు అనేది మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఓకే, సో ఇలాంటి చాలా తెలుగు పదాలకు హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలున్న మన డిక్షనరీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇప్పటివరకు మీరు ఆర్డర్ ఇవ్వకపోయినట్టయితే ఈ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ ఫోన్ కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు. మేము ఆల్ ఓవర్ ద ఇండియా, అంటే ఇండియా మొత్తం మీద ఎక్కడికైనా కూడా బై పోస్ట్ పంపించగలుగుతాం. మీ ఇంటికే ఈ బుక్ రీచ్ అవుతుంది. ఓకే, సో అలాగే స్పోకెన్ హిందీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. లెర్న్ హిందీ ఇన్ 100 days అనే ఒక బుక్ అవైలబుల్గా ఉంది. ఓకే, దేని ఇంపార్టెన్స్ దాని అనమాట, ఏ బుక్ ఇంపార్టెన్స్ ఆ బుక్ది. అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇవి చాలా చాలా ఉపయోగపడే పుస్తకాలు అనమాట. అలాగే మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్కి. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ పైన కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, ఎవ్రీ మంత్ 25th అలాగే 5th బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేరుగా మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో మీ ఫోన్ నుంచి, మీ ల్యాప్టాప్ నుంచి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ చక్కగా నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా. ఓకే, కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్రక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా
ఈ వీడియోస్ని లైక్ చేయడం ద్వారా ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. అందరూ కూడా చక్కగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చాలా చాలా ఎసెన్షియల్ ఈ రోజుల్లో. ఓకే, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండవ భాష ఇంగ్లీష్, మూడవ భాష హిందీ. అలాంటి భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి మనిషికి కూడా. కాబట్టి తప్పకుండా మీరు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోండి. చాలా చాలా పెద్ద స్కిల్స్ అవుతాయి మీ లైఫ్లో, చాలా బాగా ఉపయోగపడతాయి. వీటినైతే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీ నేర్చుకోండి. ఇవి పెద్ద కష్టమేం కాదు, చాలా 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 సులువుగా నేర్చుకోవచ్చు అనమాట. రోజుకి ఇలా కొన్ని పదాలు నేర్చుకోవడం ద్వారా, కొన్ని సెంటెన్సెస్ నేర్చుకోవడం ద్వారా, కొన్ని గ్రామటికల్ రూల్స్ నేర్చుకోవడం ద్వారా, మనం చాలా చక్కగా అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా, వింటూ ఉండడం ద్వారా చాలా చక్కగా ఈ లాంగ్వేజ్ని నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కూడా మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీకు ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం. అదేవిధంగా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.